హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వట్టి తునకల కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు తీసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ పెద్ద సైజులో కట్ చేసుకున్నది వేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి ఫ్రై అయినాక అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. 3 టమాటాలు మంచిగా మగ్గినాక వట్టి తునకలను తీసుకోవాలి. ఈ వట్టి తునకలను 15 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానేసి తీసుకున్నానండి. ఆ విధంగా నానేస్తే తొందరగా ఉడుకుతుంది. ఎందుకంటే వట్టి తునకలు చాలా గట్టిగా ఉంటాయి కదా, ఎండకు ఎండేసి చాలా గట్టిగా ఉంటాయి. మనం నానేయడం వల్ల ముక్క కొంచెం మెత్తగా ఈ విధంగా ఉంటుందండి. తొందరగా ఉడకడానికి వీలుగా ఉంటుంది. వట్టి తునకలు ఫ్రై అయినాక తగినంత ఉప్పు తీసుకోవాలండి. వట్టి తునకలను ఏ విధంగా ఎండబెట్టాలో కామెంట్లో అడగండి, చెప్తాను. దానికోసం ఒక వీడియో చేస్తానండి. తర్వాత తగినంత కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకోవాలి. జీలకర్ర, మెంతి పొడి, ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా మసాలాలు వట్టి తునకలు పట్టినాక తగినంత నీళ్ళు పోసుకోవాలండి. తర్వాత మసాలా కొంచెం అప్పుడే నూరుకున్న మసాలాలు వేసేయాలి. కర్రీ దించే ముందు వేయాలండి మసాలా. తర్వాత 5 నిమిషాలకు స్టవ్ ఆఫ్ చేసి చూడండి, కర్రీ ఈ విధంగా ఉడుకుతుంది. చాలా బాగుంటుందండి. సింపుల్గా అండ్ టేస్టీగా బాగుంటుంది వట్టి తునకల కర్రీ. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.